శాంతి. ఈరోజు జూన్ 1వ తేదీ 2026 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, తండ్రి శ్రీమతం ఏమంటే ఈ పాత ప్రపంచం నుంచి మీ ముఖాన్ని తిప్పేసుకోండి. జీవన్ముక్తి కోసం దైవీ గుణాలను, నడవడికలను ధారణ చేయండి అంటున్నారు బాబా. ప్రశ్న: ఏ మర్యాదలను తండ్రి తప్ప ఇతరులెవ్వరూ కూడా నేర్పించలేరు? సమాధానం: పవిత్రంగా అయి పవిత్రంగా తయారు చేయటం, ఇది అన్నింటికంటే గొప్ప దైవీ మర్యాద, అంటే నడవడిక. మీరు గృహస్థంలో ఉంటూ కూడా పవిత్రంగా ఉండండి. ఈ శిక్షణ ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. ఇది ఇతరులెవ్వరూ కూడా ఇవ్వలేరు. పిల్లలైన మీది అనంతమైనటువంటి సన్యాసము. మీరు ఈ పాత ప్రపంచమంతటిని కూడా బుద్ధి ద్వారా మరచిపోవాలి. పవిత్రతను ధారణ చేస్తే మిగిలిన మంచి నడవడికలన్నీ కూడా స్వతహాగానే వచ్చేస్తాయి అని బాబా అంటూ ఉన్నారు. ఈరోజు పాట: ఈరోజు మానవులమైన మేము అంధకారంలో ఉన్నాము. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: లక్ష్యాన్ని సదా ముందుంచుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి. సతోప్రధాన ప్రపంచానికి వెళ్ళేందుకు పవిత్రత మేనర్స్ని, అంటే నడవడికలను సొంతం చేసుకోవాలి. బుద్ధి ద్వారా బేహద్ సన్యాసం చేయాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: అత్యంత ప్రియమైన తండ్రిని, సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఈ దుఃఖధామం నుంచి బుద్ధి యోగాన్ని తొలగించండి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: అందరి గుణాలను చూసేది లేక సంతృప్తి పరిచే ఉత్కంఠత ద్వారా సదా ఏకరస ఉత్సాహంలో ఉండేవారు గుణమూర్తి భవ. వరదానం యొక్క వివరణ: సదా ఏకరస ఉల్లాస ఉత్సాహాలలో ఉండేందుకు మీ సంబంధంలోకి ఎవరు వచ్చినా వారిని సంతృప్తపరిచేటటువంటి తీవ్రమైన అభిలాష ఉండాలి. ఎవరిని చూసినా వారి నుండి ప్రతి సమయంలో గుణాలను తీసుకుంటూ ఉండండి. అందరి గుణాల యొక్క బలము లభించటం వలన ఉత్సాహం అనేది సదాకాలం ఉంటుంది. ఇతరుల భిన్న భిన్న స్వరూపాలను, భిన్న భిన్న విషయాలను చూస్తూ వింటూ ఉంటే అప్పుడు ఉత్సాహం అనేది తగ్గిపోతుంది. కానీ గుణాలను చూసేటటువంటి ఉత్కంఠత ఉంటే ఏకరసంగా ఉత్సాహం అనేది ఉంటుంది అంటున్నారు బాబా. అంతేకాక అందరి గుణాలను చూసేదాని వలన స్వయం కూడా గుణమూర్తులుగా అయిపోతారు. స్లోగన్: బేహద్ వైరాగ్య వృత్తి యొక్క పునాది గట్టిగా ఉంటే సెకండ్లో అశరీరిగా అవ్వటం సహజంగా అవుతుంది. ఈరోజు అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ని సరళంగా చేసుకోండి. సహనశీలురుగా అవ్వండి. మీ ముఖాన్ని సదా హర్షితంగా చేసుకోవటం, ఇది సంగమ యుగం యొక్క అన్నింటికంటే గొప్ప కానుక. ముఖంపై ఎప్పుడూ కూడా దుఃఖం యొక్క రేఖ ఉండరాదు. ఎలాగైతే సంపూర్ణ చంద్రుడు ఎంత సుందరంగా అనిపిస్తాడో అలా మీ ముఖం సదా హర్షితంగా ఉండాలి. మీ ముఖం ఎంతగా మెరుస్తూ ఉండాలంటే ఇతరులు కూడా మీ ముఖంలో వారి ముఖాన్ని చూసుకోగలగాలి. అందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలులుగా అవ్వండి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.